ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే దేవునితో ఆటలాడకు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఇవాళ దేవునితో ఆటలాడకు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుడు ఎవరి కొరకు సృజించారు అంటే అవి మన కొరకే. ఈ లోకంలో ఉన్న పువ్వులు కానీ, చెట్లు కానీ, కాయలు కానీ, అలాగనే సూర్యచంద్ర నక్షత్రాల నుంచి వచ్చే వెలుగు కానీ, అలాగనే వీస్తున్న గాలి కానీ, ప్రవహిస్తున్న నీళ్లు కానీ, మనం నివసిస్తున్న నేల కానీ, ఇవన్నీ కూడా దేవుడు మన కొరకే సృజించాడు. అయితే మనము ఎవరి కొరకు అంటే మనము దేవుని కొరకు. జ్ఞానము గల ప్రతి ఒక్కరూ కూడా దేవుడు నన్ను సృజించారు, నేను పాపములతో ఉన్నప్పుడు నా పాపములు పరిహరించడానికి తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని లోకంలోకి పంపించి నా కొరకు బలి ఇచ్చారు గనక, ఆయన రక్తముతో నాకు పాప క్షమాపణ నిత్యజీవము కలిగింది గనక, నేను ఎల్లప్పుడూ కూడా నన్ను సృజించిన నా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలని ప్రతి మానవుడు కూడా అనుకోవాలండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ మన కొరకే, మనమే ఉపయోగించుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని కూడా ఉపయోగించుకుంటున్నది ఎవరు అంటే మనమే. భూమి కింద ఉన్న పెట్రోల్ మనం ఉపయోగించుకుంటున్నాం. భూమి కింద ఉన్న ఇనుముని కానీ, బంగారాన్ని కానీ, వెండిని కానీ, ఇత్తడిని కానీ, రత్నాలు కానీ, ముత్యములు కానీ, ఇవన్నీ కూడా మనమే ఉపయోగించుకుంటున్నామా. దేవుడు సముద్రంలోని చేపలు, ఇలా ప్రతి దాన్ని కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. మనం ప్రకృతిలో ఉన్న దేనిని కూడా మనం వదిలిపెట్టట్లేదు. మనం ఎంత అందమైన ప్రకృతిని దేవుడు మన కొరకు సృజించాడు, కానీ ఆ ప్రకృతి దేవునికి అవసరం లేదు. మన దేహము కూడా ఈ ప్రకృతిలోంచే వచ్చిందండి. మన దేహం కూడా ఈ మట్టిలోంచే దేవుడు తీశాడు, మన దేహాన్ని తయారు చేశాడు దేవుడు. ఈ లోకంలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, పంచభూతాలు: భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని. ఇవన్నీ కూడా మన దేహంలో ఉన్నాయి. కానీ మనం ఎవరి కొరకు? మనము దేవుని కొరకు జీవించాలి. నేను దేవుని కొరకు జీవించాలి అని ఏ మానవుడైతే అనుకుంటాడో, ఆ దేవుని కొరకు, దేవునికి ఇష్టము లేని ప్రతిదాన్ని విసర్జిస్తాడో, వాడు నిజమైన దేవుని కుమారుడిగా పిలువబడతాడు. అంతేకాకుండా దేవుని లేఖనాల ప్రకారంగా దేవుడు మనకి ఏమైతే ఆజ్ఞాపించారో అవన్నీ కూడా ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తారో, ఎవరైతే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘంలో ఉంటారో, వాళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా ఉంటారు. దేవుని కొరకు ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటూ ఉంటారు. ఈ లోకంలో ఏది కూడా నా వెనకాల రాదు, ఈ లోకంలో నేను జీవించే వరకు మాత్రమే నాకు ఇది ఉపయోగపడుతుంది, తర్వాత నేను దేవుని యొక్క నివాసంలో జీవించాలి, అది శాశ్వతమైనది,
చేతి సహాయం లేకుండా దేవుని చేత నిర్మించబడింది. దేవుడు దేవదూతలు ఉండే పరిశుద్ధ పట్టణం. ఆ పరిశుద్ధ పట్టణంలోకి నేను వెళ్ళాలి అంటే ప్రతిదినము కూడా నేను నా దేవునితో నడవలసిన వాడినై ఉన్నాను. నా దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వాడినై ఉన్నాను. నా ప్రభు కొరకు అనేక మందికి ప్రకటించవలసిన వాడినై ఉన్నాను. నా జీవితంలో ప్రభు ఒక భాగంగా ఉన్నాడు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళు నిజముగా దేవుని కుమారులుగా ఉంటారు. వాళ్ళ పరలోక పౌరులుగా ఉంటారు. వాళ్ళు భూమి మీద క్షేమాన్ని కలిగి జీవిస్తూ ఉంటారు. దేవుని యొక్క దక్షిణస్థం ఎప్పుడూ కూడా వారి మీద ఉంటుంది. మరి చాలామంది అయితే ఈవేళ దేవునితో ఆటలాడుకుంటున్నారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు చెప్పిన దానికి ఒక దాన్ని కలిపి, లేదంటే దేవుడు చెప్పిన దానికి ఒకటి తీసివేసి ఈవేళ మనుషుల కల్పించిన పద్ధతులను దైవోపదేశాలుగా వాడుకుంటూ ఉన్నారు. ఇది మంచిది కాదని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా ఏంటంటే దేవుడు తెలియజేస్తున్న మనకి ఈ దేహంతో ఉన్నాము కనుక మనం సజీవ యాగంగా మన దేహాలు దేవునికి సమర్పించుకోవాల్సిన వారమే ఉన్నాం మనం. కానీ వేళ మన శరీరాల్ని ఈ లోకాశలకు మనం అప్పగించుకుంటున్నాం. మనం ఈ లోకాశల వైపు మనం పరిగెడుతూ ఉన్నాం. మనం ఈ లోకాశలు మనల్ని పాపం వైపు నడిపిస్తూ ఉంటాయి. ఇప్పుడున్న లోకమంతా కూడా దుష్టలోకంగా పిలువబడుతుందండి. దేవుడు చెప్పింది ఏది కూడా అమలు చేయటం లేదండి. ప్రభుత్వాలు కూడా దేవుని నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్తున్నాయండి. దేవుని రాజ్యాలుగా పిలువబడుతున్నటువంటి క్రైస్తవ దేశాలు కూడా ఈవేళ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నాయండి. ఆస్ట్రేలియాలో కానీ మరికొన్ని చోట్ల కానీ మరి ఇద్దరు పురుషులు వివాహం చేసుకుంటే వారిని సంఘంలోకి ఆమోదిస్తూ ఉన్నారండి. వాడు అది తప్పు కాదని చెప్పి మాట్లాడుతున్నారండి. దేవునికి ఇష్టం లేదండి. అది సృష్టి వ్యతిరేకమైన పనులు వాళ్ళు చేస్తున్నా కూడా అలాగనే సహజీవనం పేరు చెప్పి పెండ్లి కాకుండానే కలిసి ఉండొచ్చు అని చెప్పేసి యువత యువకులు వేళ డేటింగ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బైబిల్కి వ్యతిరేకం. పానుపు నిష్కళంకంగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. వివాహం అన్ని విషయంలోనూ కూడా ఘనమైందని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. మనిషిని మనిషి చంపుకుంటున్నారు. మనుషులు దోచుకుంటూ ఉన్నారు. ఈవేళ ప్రపంచాన్ని 10 సార్లు తగలబెట్టేటటువంటి ఆయుధాలు నిర్మించుకుంటూ ఉన్నారు. ఈవేళ ఆయుధాలే మనల్ని కాపాడుతుందని చెప్పి అనుకున్న అగ్రదేశాలు ఎన్నో ఉన్నాయండి ఈవేళ. కానీ దేవుడు కాపాడుతాడని చాలామంది అనుకోవటం లేదండి. చాలామంది ఈవేళ దేవునితో ఆటలాడుకుంటూ ఉన్నారండి. ఈవేళ ముఖ్యంగా మన సంగతి కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి మన సమర్పణ నుండి వెనుకకు వచ్చామా? ప్రభా, నా కొరకు నీ కుమారుడు బలైపోయాడు. నీ కుమారుడు చేసిన త్యాగం చాలా అమూల్యమైనది, విలువైనది, వెలకట్టలేనిది. మన వేలాది నదులంతా విస్తారాచలం నీకు ఇచ్చినా తీరిపోతుందా? నా గర్భఫలాన్ని నీకు ఇచ్చేస్తే తీరిపోతుందా? అయినా సరే తీరిపోదు ప్రభు అని చెప్పి పాట మాత్రం పాడతాం, కానీ దాని ఆచరణలో మనం పెట్టం. మనం దేవునికి ఏదైనా చెయ్యాలి అంటే 10 అడుగులు వెనక్కేస్తూ ఉంటాం. మనం దేవుడు ఏదైనా ఇవ్వాలంటే 100 అడుగులు ముందు ఉంటాం. మనం దేవుడు మనకు సమస్తాన్ని దయచేయాలి. ఆయుష్ దయచేయాలి, ఆరోగ్యం దయచేయాలి, మన బిడ్డలు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చేయాలి. కానీ దేవునికి మనం ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఎంత దూరం పరిగెడుతున్నాం అంటే, మన మనసు ఎన్నిసార్లు ఆలోచిస్తుంది అంటే నేను లెక్క చెప్పవలసిన లేదండి. మీరే ఆలోచించుకోండి ఒకసారి. దేవుడికి ఏమిచ్చినా కూడా మన రుణం తీర్చుకోలేమండి. ఈ లోకంలో దేవునికి మనం ఏమైతే చేస్తామో, దేవునికి ఎంతైతే సమయాన్ని ఇచ్చిస్తామో, దేవునికి మన బలాన్ని ఎంతైతే ఇచ్చిస్తామో, ఇతరుల కొరకు మనం ఏమైతే చేస్తామో, సంఘ పరిరక్షణ కొరకు మనం ఏమైతే చేస్తామో, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకి.
ఇవన్నీ కూడా మనం దేవుని వద్దకు తీసుకుని వెళ్ళేవండి. ఇవన్నీ మన దేవునికి దగ్గర చేసేవండి. ఇవన్నీ కూడా ఇవి చేయటం మానేసి ఈవేళ మనం ఏం చేస్తున్నామంటే, ఈవేళ ఈ లోక సంబంధంగా మన సంతోషాల కొరకు ఏం చేస్తున్నామంటే, మనం మన వెంట రానటువంటి ఆశీర్వాదాలు, మన వెంట రానటువంటి దీవెనలు, వాటి కొరకు వీళ్ళు ఏం చేస్తున్నామంటే, మనం ఈ లోక సంబంధమైన సిరి సంపదలతో మనం అవే శాస్త్రం అని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం. మనం కనుక దేవునికి మన సమర్పణ నుండి వెనుకకు వచ్చామా, అది చాలా భయంకరం. ప్రభా, ఇవాళ నేను ప్రాణంతో ఉన్నంటే నీ కృప, నా ప్రాణాత్మలు నీ వస్త్రంలో ఉన్నాయి తండ్రి. ఎప్పుడు నన్ను పిలుస్తావో తెలియదు తండ్రి. ఎప్పుడు నీ కుమారుడు రెండో రాకల్లో వస్తాడో నాకు తెలియదు ప్రభా. కనుక నువ్వు నాకు ఇచ్చిన ప్రతిదినము కూడా తండ్రి నీకు ఇష్టడుగా నన్ను చేయమని చెప్పి మనం దేవుణ్ణి అడగాలి. మనం నీకు ఇష్టమైన కార్యం నేను ఎప్పుడూ కూడా చేసేలా నన్ను చేయి తండ్రి అని మనం దేవుణ్ణి అడగాలి. మనం అందుకే దావీదు మాట్లాడుతున్నాడు, తెలుపుము నా అంతం ఎంతో, తెలుపుము నేను ఎంత ఎప్పుడు అని మాట్లాడుతున్నాడండి. ప్రభా, నా తల్లి గర్భంలో నన్ను నిర్మించింది నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును నాకు ఆశ్చర్యము కలుగుతుంది ప్రభా అని మాట్లాడుతున్నాడు. నీ సన్నిధిలో ఒక దినము గడపటం 1000 దినముల కంటే శ్రేష్టము. జనులు నీ మందిరావరణమునకు వెళ్ళాలని చెప్పనుకున్నప్పుడు నేను సంతోషించాను ప్రభా. దేవునితో నడిచేటువంటి వాడు ఇలా మాట్లాడుతుంటాడు. తను దేవుని మందిరంలో ఉంటాడు, తన వారందరినీ దేవుని దగ్గర తీసుకువెళ్తాడు, అనేక మందిని దేవుని వైపు తిప్పుతూ ఉంటాడు. ఇది ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత అండి. లేనటువంటి వాడు ఏమీ చేయడండి. అందుకే దేవునికి మన సమర్పణ నుండి వెనకకు వచ్చామా మనం పతనం అయిపోతుంటాం. ఒకసారి ఒక వ్యక్తి విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ విమానం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన ఆ విమానం ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక అటు ఇటు ఊగిపోతున్నప్పుడు చావుకు దగ్గరైపోతున్నట్లు వారికి అర్థమైపోయిందండి. ఆ విమానం చాలా భయభ్రాంతులు అయిపోయింది అందులో ఉన్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇంచుమించు ఒక అరగంట సేపు చావుబతుకుల మధ్య కొట్టుమెట్లు ఆడుతున్నారని వాళ్ళు. అప్పుడు ఒక క్రైస్తవుడు విమానంలో కూడుకుని దేవునికి ప్రార్థన చేశాడు. అతను గొప్ప వ్యాపారవేత్త. తండ్రి, నీవు గనక ఈ విమాన ప్రమాదం నుంచి నన్ను కాపాడినట్లయితే నా ఆస్తిలో సగం నీకు ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పాను. ప్రభు కృపను బట్టి ఆ టెక్నికల్ ఇష్యూ సరిచేయబడి జాగ్రత్తగా వాళ్ళు ల్యాండ్ అయ్యారండి. వాళ్ళు అతని ప్రార్థన ఉన్న పక్క సీట్లో కూర్చుని అతను మాట్లాడుతున్నాడు, సహోదరుడా, నువ్వు నీ దేవునికి ప్రార్థన చేసావు కదా, మనం అందరం కూడా ప్రమాదం నుంచి బయటపడ్డాం కదా, నీ ఆశీర్వాద సగం ఇచ్చేస్తానన్నావు కదా, అది నిజమేనా అని అడిగినప్పుడు ఆ మొక్కుబడి చేసుకున్న అతను మాట్లాడుతున్నాడు, నేను ఇంతకు ముందే ఈ విమానం దిగిన వెంటనే నేను ఇంకొక మొక్కుబడి నేను దేవునికి తీర్మానం చేసుకున్నాను. అదేంటంటే, ఈసారి కనుక మళ్ళీ నేను విమానం వెక్కవలసి వస్తే నా మొత్తం ఆస్తిని దేవుడికి ఇచ్చేయాలని చెప్పి అనుకున్నానని చెప్పన్నాడు. అంటే అతను సగం ఆస్తిని ఇవ్వడానికి ఇష్టపడలేదని ప్రాణం నుంచి బయటపడిన తర్వాత. అతనికి ఎప్పుడు విమానం ఎక్కడు, ఎప్పుడైనా విమానం కనుక ఎక్కవలసిన పరిస్థితి వస్తే అప్పుడు మొత్తం ఆస్తి అప్పుడు ఇస్తాడట దేవుడికి. మనిషిలాగా ఉంటుందండి. దేవుడు మనకు ప్రాణాన్ని ఇచ్చిన, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నా, దేవుడు మనకి అన్నీ ఇస్తున్నా కూడా దేవునికి ఏదైనా చెయ్యాలని చెప్పి అనుకున్నప్పటికీ మనం చాలా బాధపడుతూ ఉంటాం. మనకి సరైన శ్రేష్ఠ భాగాలు దేవునికి ఇవ్వలేకపోతున్నారు. ఖచ్చితంగా మనకు వచ్చిన ఆదాయం అంతట్లోనూ కూడా ప్రతి నెల కూడా దేవుని సేవకుని దాన్ని ఉపయోగించేయలేదు. అది నీది కదది, దాన్ని అస్సలు మనం ముట్టుకోకూడదండి. నీకు ఎన్ని రకాలుగా ఆదాయం వస్తుంటే అన్ని రకాల ఆదాయాన్ని కూడా నువ్వు దేవుని పని కొరకు వాడేది. దాన్ని వేళ చర్చి బిల్డింగ్ లేక ఎంతో బాధపడుతున్నాం మేము. వేళ దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపించాలి. పని జరగాలంటే దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపిస్తూ ఉంటాడండి. వెనక్కి తిరిగి చూస్తే నేను ఈ పనికి ఉపయోగపడ్డాను, ఈ పనిలో నేను భాగస్వామిగా ఉన్నాను,
నేను ఎప్పుడూ కూడా దేవునికి ఇవ్వటానికి వెనకాడలేదు, నేను ఎప్పుడూ కూడా దేవునితో ఆటలాడలేదు అని చెప్పి మనం అనుకోవాలండి. కనుక నేను ఇప్పుడే దేవునికి ఒక శ్రేష్టమైన ఒప్పందం చేశాను. ఒకవేళ నేను మరలా ఎప్పుడైనా విమానం ఎక్కినట్లే నాకున్నదంతా కూడా దేవునికి ఇచ్చేస్తానని చెప్పని అతను తప్పుకున్నాడంటే ఏమన్నా చెప్పండి. అలాగనే మనం దేవుని కొరకు ఎన్నో చేయాలని చెప్పి అనుకుంటాం, ఎంతో చేయాలని చెప్పి మనం అనుకుంటాం. అయితే మన సమర్పణలకు లోబట్ట మనం ఎందుకు అంత కష్టంగా ఉందండి ఈవేళ? చాలామంది కానుకలు ఇవ్వటంలో కానీ ఇతరులను ప్రోత్సహించడంలో కానీ ఎందుకు వెనకబడి ఉన్నారు ఈవేళ? ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? చేయగలిగి కూడా ఎందుకు చేయటం లేదు? నీ ఇంట్లో బంగారం ఉంటుంది, నీకు ఆస్తిపాస్తులు ఉంటాయి, నీకు ఉద్యోగం ఉంటుంది, నీకు పెన్షన్ ఉంటుంది, నీకు అన్నీ ఉంటాయి, నీకు ప్రతి నెల రాబడి కూడా నీకు ఉంటుంది. ఈ భూమి మీద బతకడానికి ఎటువంటి ఇబ్బంది కూడా నీకు లేదు. నీకు దేవుడు అన్నీ నీకు శ్రేష్టమైన దయచేస్తాడు నీకు. అయినా మరి దేవునికి ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నావు నీవు అని చూసినట్లయితే, మొదటిది ఏంటంటే మనం పని పట్ల మనము సాధారణంగా మనకు మన పని మీదే మన ఆసక్తి కలిగి ఉంటాం. మనం ఫస్ట్ దేవుని కంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనికి ఇచ్చినంత ప్రాధాన్యత మనం దేవునికి. అలాగనే ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా సాధించక మనం ఇతర విషయాలు తేలిగ్గా చేస్తుంటాం. మనం ఇతర వ్యాపకాలు మన సమయాన్ని దృష్టిని ఒత్తిడి చేస్తుంటాయి. వేరువేరు పనులు మనల్ని ఏం చేస్తుంటాయంటే, ఇతర వ్యాపకాలు ఏం చేస్తూ ఉంటాయంటే వాటి వైపు మన దృష్టిని మళ్లించేస్తూ ఉంటాయండి. మనం దేవుడు ఆయుష్ ఇచ్చినా కూడా, మనకి దేవుడు ఆయుష్ ఇచ్చినా కూడా మనము ఆ సమయాన్ని దేవునికి ఇవ్వలేము. మనం ఇతర వ్యాపకాలు మన సమయమును దృష్టిని ఒత్తిడి చేస్తూ ఉంటాయి. మనము తరచూ ఆత్మీయ పనులను ఒక ప్రాధాన్యతగా చేయం. మనం రెగ్యులర్గా ఆత్మ సంబంధమైన పనుల మీద మనం శ్రద్ధ పెట్టం. మనం భౌతిక సంబంధమైన పనుల మీద పెట్టినంత శ్రద్ధ ఆత్మ సంబంధంగా దేవుని పనుల మీద మనం పెట్టం. మనం ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఎందుకంటే మన పని ఒత్తిడి మొదటిది. అలాగనే ఆ పని మీద పెట్టినంత శ్రద్ధ మనం దేవుని మీద కానీ దేవుని కార్యాల మీద కానీ పెట్టలేము. మనం కనుక ఆ పని మీద పెట్టిన శ్రద్ధ వల్ల దేవుని పని తేలిగ్గా మనం చూస్తుంటాం. మన పని ముందు ఆత్మీయ పనులు ఎలా ఉంటాయంటే తేలిగ్గా కనబడుతూ ఉంటాయి. ఇంకా చూసినట్లయితే సాతాను మనల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. చాలామంది దేవునికి ధారాళంగా ఇవ్వలేకపోతున్నారంటే, చేయగలిగి కూడా చేయలేకపోతున్నారంటే దానికి కారణం ఏంటంటే సాతాను అడ్డుకుంటూ ఉంటాడండి. ఇవ్వద్దు, ఈ పని చేయొద్దు, చేస్తే అన్నయ్య చెప్పారు చూడండి, ఇవ్వలేదండి, వాళ్ళిద్దరూ కూడా చచ్చిపోయారండి వాళ్ళు. ఇలాగే వేళ చాలామందిని సాతాను ఏం చేస్తాడంటే, ఇది నువ్వు ఇచ్చేస్తే రేపు నువ్వేం చేస్తావు? నీకు ఏదైనా అక్కర వస్తే ఏం చేస్తావు? రేపు నువ్వు హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తే ఏం చేస్తావు? నీ దగ్గర ఎంతో కొంత ఇచ్చుకోవాలి కదా. సాతాను ఇటువంటి ఆలోచన వారికి ప్రేరణ కలగజేస్తుంటాడండి. ఇటువంటి ఆలోచన ప్రేరేపిస్తాడండి వాడు. కనుక అందుకే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2:18 పౌలు మాట్లాడుతున్నాడంటే, సువార్తను ప్రకటించడానికి మీ యొద్దకు నేను రావాలని చెప్పి అనుకున్నాను, అయితే సాతాను ఒకటి కంటే ఎక్కువ సార్లు నన్ను అభ్యంతరపరిచిందని మాట్లాడుతున్నాడు. గమనించండి, ఇక్కడ సాతాను ఏం చేస్తున్నాడంటే ఒకటి కంటే ఎక్కువ సార్లు అభ్యంతరపరిచాడండి పౌలు గారే చెప్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన మాటలండి. మనం చెయ్యాలనుకుంటాం కానీ సాతాను చేయనివాడండి. ఆ టైంకి ఎవరో ఒకరు నీ ఇంట్లో వాళ్ళో బయట వాళ్ళో ఎవరో ఒకరు నీకు నీ స్నేహితుడో ఎవరో ఒకరు ఆటంకం కలుగజేస్తూ ఉంటాడండి. కానీ వీటన్నిటిని దేవునితో ఆటలాడటం అనమాట. ఇవన్నీ కూడా దేవుని పని చేయాలనుకుంటావు కానీ చేయవండి. ఇవాళ చాలామంది దేవుడు ఏమీ చేయలేని వాడని మనం అనుకుంటున్నాం కదా. జీవము గల దేవుని చేతిలో పట్టు భయంకరమైన సంగతి మీకు తెలియట్లేదు. మీకంటే నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నేను ఇది చేశాను నా ప్రభు కొరకు అని ఒక ధైర్యము ఆత్మ సంతృప్తి కలిగి నువ్వు జీవిస్తున్నావా?
ఒకవేళ అటువంటి ఆత్మ సంతృప్తి కనుక నీకు లేకపోయినట్లయితే నేటి నుంచి కూడా యథార్థవంతంగా జీవించడానికి ప్రయత్నించు. యథార్థవంతునిగా జీవించు. ప్రభుకి ఇష్టమైన కార్యాలు చేయి. నువ్వు విత్తుకుంటే వెళ్ళిపో. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నువ్వు విత్తినవి గొప్ప ఆత్మ సంబంధమైన ఫలాలను నీ కొరకు ఫలింపజేస్తుంటాయండి. భౌతిక సంబంధమైన విత్తనాలు మాత్రమే మనం ఇచ్చుకుంటున్నాం. మనకి ఏది లాభమో, దేనివల్ల మనకు ఉపయోగమో, ఈ లోక సంబంధమైన వాటికి ఇచ్చినంత ప్రాధాన్యత వేళ దేవుని పనులకు ఇవ్వకుండా దేవుని పనులు తేలిక చేస్తున్నాం. మనం వేళ మనం చాలామంది చేసే తప్పు అండి ఇది. చాలామంది 90% క్రైస్తవులు చేస్తున్న తప్పు ఏంటంటే దేవుని పనులు తేలిగ్గా చూస్తూ ఉంటారండి. అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయరండి. మన కళ్ళ ముందు ఎవరైతే అక్కర్లో ఉన్నారో, ఎవరైతే విపరీతంగా దేవుని పని చేస్తున్నారో, ఆ దేవుని పని చేసేవారు ఏమి ఎక్కడ కలిగి ఉన్నారో నీకు తెలిసినప్పుడు, దేవుడు నాకు ఇంత సహాయం చేశావు కదా, నీవు నాకు ఎంత ఉంది కదా, నాకు నేనేం చేసుకుంటాను, నేను ఈ పని చేస్తే శాశ్వత కాలం నీ సన్నిధిలో నేను నిలిచిపోతాను కదా, సంఘం ద్వారా అనేక మంది రక్షించబడుతూ ఉంటారు కదా, అనేక మందిని రక్షించిన వాడిని అవుతాను కదా నేను అని దేవుని పనిలో భాగస్వాములు అవ్వాలని చెప్పి మనం అనుకోవాలని మనం. అలాగనే ఇంకా చూసినట్లయితే మనం దేవుని చిత్తం చేయకుండా ఉంటే సాతాను మనలను పక్కతో పట్టిస్తాడండి. చూడండి, పక్కతో ఏంటంటే సేమ్ వే ఆ డూప్లికేట్లోకి నడిపిస్తూ ఉంటాడు, పక్కతో పట్టిస్తూ ఉంటాడండి. కనుక మన స్వార్థముతో నింపి దేవుని యొక్క చిత్తము కన్నా మన కోరికల గురించి ఆలోచించడం ప్రారంభించేలా సాతాను చేస్తుంటాడండి. మన స్వార్థంతో నింపేస్తాడు. దేవుని యొక్క చిత్తము కన్నా మన కోరికల గురించి వాటి గురించి ఆలోచించేలా చేయటానికి ప్రయత్నిస్తాడండి. అందుకే తిమోతి రాసిన మొదటి పత్రిక 4:7-8 చూసినట్లయితే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకుని ఈ లోకంలో ఉన్నంత వరకే, కానీ దైవభక్తి కలిగి ఉన్నట్లయితే ఈ యుగంలోనూ రాబోయే యుగంలో కూడా ఎంతో ప్రయోజనకరమైందని చెప్పి మరి పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్న కనుక మనము దైవభక్తి కలిగి అది ఎంత ఉపయోగం అంటే ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవ విషయంలో ప్రయోజనకరమైంది కనుక అటువంటి మనం చేద్దాం. పోరాటం మార్గంలో ముందుగా ఉన్న ఆటంకం తెలుసుకోవటం మరియు నివారించడానికి మనం ఏం చేయాలి, మనము దేవునికి ఏమిచ్చున్నాం, మనము ఆయనకి చేయదమైన వాగ్దానం చేసింది పరిపూర్ణంగా చేస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని దేవునితో ఆటలాడకుండా దేవుడి సమస్తాన్ని చూస్తున్నాడు కనుక దేవుని కుష్టుడిగా ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని యొక్క సేవలో నమ్మకమైనట్టుగా జీవించు. అవే నీకు గొప్ప సిరులు, ఆశీర్వాదాలు, పరలోక రాజ్యాన్ని తీసుకుని వస్తాయి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధ నామమునకు స్తుతులు తండ్రి. ప్రభు, దేవునితో ఆటలాడకూడదు తండ్రి, నువ్వు చూస్తున్నావు తండ్రి. భూమి మీద మేము చేసిన ప్రతి పని నీ గ్రంథంలో రాసుకుంటున్నావు ప్రభు. ఎవరు ఎన్ని కార్యాలు నువ్వు తాసులో చూసినప్పుడు తండ్రి మేము తేలిపోకూడదు ప్రభా. మేము చేసిన మంచి పనులు తండ్రి అవి నీ నామానికి మహిమకరంగా ఉండేలా ఉండాలి ప్రభా. అటువంటి జీవితం ఈ రోజు నుంచి జీవించడానికి నీ కృప, నీ తోడు, నీ సహవాసం మాకు అనుగ్రహించి ఇంకా ఎక్కువ సేవ చేసి అనేక ఆత్మలు రక్షించేలా చేసి అమలాపురం, కాకినాడ, రంగాపురంలో తండ్రి అద్భుతమైన స్థలాల కొన్ని మందిరాలు నిర్మించుకోవడానికి తండ్రి నీ గుప్పులు ఇప్పి ఆశీర్వదించమని, మీ ఇచ్చేవారికి కానీ ఒకరిని చేసి ఆశించకుండా చేయమని యేసుక్రీస్తుని అడుగుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.